சிலும்பினகான் புள்ளரையன் வெள்ளை வெளிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழியா காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து ஹரியன்னா பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ఏలోరెంబావాయ్. ఇచ్చట నుండి 10 పాసురములతో 10 మంది గోపికలను లేపుట చెప్పబడును. ఇచ్చట 10 మంది గోపికలనగా 10 ఇంద్రియములు, 10 మంది ఆళ్వారులు. గురువాక్య పరంపర కూడా ఈ 10 పాసురములచే బోధించబడును. ఈ పాసురమున భగవదనుభవము క్రొత్తయగుట వలన ఈ వైభవము తెలియని తానొక్కతే తన భవనములో పరుండి వెలికిరాని యొక్క ముగ్ధను లేపుచున్నారు. లేపుటకు తెల్లవారవరేను కదా, తెల్లవారుటకు గురుతులు చెప్పుచున్నారు. పక్షులు అరుచుచున్నవి. దేవాలయమున శంఖము చేయు పెద్ద ధ్వని వినరాలేదా? ఓ పిల్లా లెమ్ము. పూతన చనుబాల విషమును ఆరగించి కపట శకటాసురుని కాలు చాచి సంహరించి పాలసముద్రపై చల్లని తెల్లని మెత్తని శేషశయ్యపై పవళించియున్న జగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణ్ణి తన హృదయమును నిలుపుకొని మెల్లగా లేచిన మునులు యోగులు హరిహరి అని చేయు పెద్ద ధ్వని మా హృదయమున చొరబడి చల్లపరిచి మమ్మలను మేల్కొల్పినది. నీవు కూడా లేచి రమ్ము. ఇచట పక్షులనగా ఆచార్యులు. పక్షులు 2 రెక్కలతో ఆకాశమున నెగురునట్లు ఆచార్యుడు జ్ఞానానుష్ఠానములతో పరమాత్మయందు విహరించుచుండును. శంఖధ్వని అనగా ఓంకారధ్వని అనగా జీవుడు పరమాత్మకు దాసుడు అని, భక్తునకు దాసుడు అని. ఇచట పూతనయనగా ప్రకృతి. పూతన స్తనములు అహంకార మమకారములు, విషము శబ్దస్పర్శ రూప రసగంధములను విషయములు. శకటాసురుడనగా సుఖము నంతమొందించు ఈ శరీరము.